హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కాకాకి సంబంధించినటువంటి టీజర్ని అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ జరిగింది. అయితే బాబీ కాంబినేషన్లో వస్తున్నటువంటి రెండో చిత్రం అయితే వాల్తేరు వీరయ్య ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అయితే 2027 సంక్రాంతికి ఈ సినిమాని బరిలోకి దించుతున్నామని డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే దీనికి సంబంధించి అయితే ఇది రెండు విభిన్నమైన పాత్రల్లో మెగాస్టార్ చిరంజీవి గారి నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే డబుల్ యాక్షన్ మాత్రం కాదు, రెండు షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. అయితే ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. అయితే ఇది పూర్తిగా ఒక అండర్ వరల్డ్ బ్యాక్ డ్రాఫ్ట్ సినిమా అని చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి మాస్ ఎలివేషన్స్ కోసం అయితే మనమందరం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు చూస్తాము. అదే మాస్ ఎలివేషన్స్ ని అద్భుతంగా టేక్ ఓవర్ చేస్తూ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ క్లైమాక్స్ లో కానీ బీజిఎంతో అద్భుతంగా తీసుకురావాలని చాలా సందర్భాల్లో మనం గాడ్ ఫాదర్ గురించి మాట్లాడుకుంటుంటాం. అయితే తమన్ మ్యూజిక్ ఇచ్చినటువంటి గాడ్ ఫాదర్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ కాకా సినిమాకి కూడా తమనే మ్యూజిక్ చేయటం అనేది ఇది మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడం, ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనైతే ఓజీ ఇండస్ట్రీ హిట్ అయిందో, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో రెండోసారి వర్క్ చేస్తున్నటువంటి తమన్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక చిత్రాన్ని తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి గారికి ఏ స్థాయిలో మ్యూజిక్ ఇవ్వగలడు అనేది ఆ గ్లిమ్స్ లోనే తెలిసిందని చెప్పాలి. మరి కాకా అనే టైటిల్ వెనుక ఇంకా ఎంత మిస్టరీ స్టోరీ దాగుందో మనకి ఇంతవరకు తెలియదు. అయితే చాలా మంది అనుకుంటున్నటువంటి విశ్వంభరకి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఇంతవరకు అఫీషియల్ డేట్ అయితే ఇది అనౌన్స్ చేయలేదు విశ్వంభరకి సంబంధించి. అయితే ఇంకా ఏమైనా ప్రీ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉందా లేదా తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం దేశవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు మాత్రం అట్టహాసంగా జరుగుతున్నాయి. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బై.